హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫైనల్లీ కల్కి ట్రైలర్ రిలీజ్ అయింది. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ట్రైలర్లో ఆ డీటెయిలింగ్కి మైండ్ పోవాల్సిందే. ఫస్ట్ ట్రైలర్లో షాకింగ్గా అనిపించింది మాత్రం కమల్ హాసన్ గారి అపీరెన్సే. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇప్పటివరకు చాలా రోల్స్ చేశా కానీ కల్కి మూవీలో లాంటి రోల్ మాత్రం ఎప్పుడూ చేయలేదు అండ్ స్పెషల్ వన్ అని చెబితే అసలు ఈయన చేయని రోల్స్ ఏమున్నాయా అని ఆలోచిస్తే ఏం లేవు. ఆయన ఫిల్మోగ్రఫీ అలాంటిది, అన్నీ చేసేశారు. ఒక పొట్టివాడైనా పొడుగువాడైనా, ఒక లేడీ క్యారెక్టర్ విలన్, కమీడియన్ అయినా, డ్యూయల్ రోల్ అయినా, డమ్ అండ్ డెఫ్ అయినా, అసలు మాటలే లేని ఒక పుష్పక విమానమైనా, ఎట్సెట్రా 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 ఇలాంటి ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసిన ఈయన ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారంటే ఎక్స్పెక్టేషన్స్ భారీగానే పెరిగాయి. బట్ ట్రైలర్ చూశాక మాత్రం షాకింగ్గా అనిపించింది. అండ్ పార్ట్ 1తో పాటు ఈ కల్కి యూనివర్స్లో భారీగానే ప్లాన్ చేశారని కూడా అర్థమవుతుంది. ఊరికినే అంటారా యూనివర్సల్ హీరో అని. ఆయన అపియరెన్స్ చూడగానే షాకింగ్ అనిపించింది ట్రైలర్లో. అండ్ కల్కి టీం ఒక్కొక్క గ్లిమ్స్ వదులుతూ ఉంటే రోజు రోజుకి ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతూనే ఉన్నాయి. మొన్న బుజ్జి అండ్ భైరవ అండ్ ఇప్పుడు ట్రైలర్, వీళ్ళ ప్రమోషన్స్ గట్టిగానే ఉన్నా ఎంత కంటెంట్ పెట్టుకొని ఈ మాత్రం ప్రమోషన్స్ చేయడం తప్పే కాదనిపించింది. అండ్ ట్రైలర్కి ముందు వీళ్ళంటే ఎంత ప్రమోట్ చేస్తున్నారు అనుకున్నాం కానీ ట్రైలర్ తర్వాత చాలా తక్కువ చేశారు వీళ్ళు ప్రమోషన్స్ అనిపించింది. అలా ఉంది ట్రైలర్. అండ్ మనం చూసింది కేవలం చిన్న శాంపుల్ అంతే. థియేటర్స్ నుంచి బయటకు వచ్చేటప్పుడు యు ఫీల్ వండర్, కన్ఫ్యూజ్డ్, అసలు మనం ఎక్కడున్నాం అనే ఫీలింగ్ వస్తుంది అని నాగశ్విన్ గారు ఒక స్టేట్మెంటే ఇచ్చారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అండ్ సెకండ్ ట్రైలర్ కూడా ఉందని టాక్, మరి చూద్దాం. అండ్ ఆ విజువల్స్ అయితే చాలా అంటే చాలా గ్రాండ్గా ఉన్నాయి. బుజ్జి అండ్ భైరవ గ్లిమ్స్ అండ్ ఆ యానిమేటెడ్ సిరీస్తోనే ఒక కన్ఫర్మేషన్ వచ్చేసింది, ప్రభాస్ గారు ఒక జాయ్ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు అని. అండ్ బుజ్జి భైరవ కలిసి అడ్వెంచర్సే కాదు ఫుల్ ఎంటర్టైన్మెంట్ కూడా ఇవ్వబోతున్నారు అని. అండ్ ప్రభాస్ని ఒక జాయ్ఫుల్ క్యారెక్టర్లు చూసి ఎంత కాలం అయింది. ఇది కదా కావాల్సింది ఆ అడ్వెంచర్స్తో పాటు. అండ్ సాహో మూవీకి ఫస్ట్ వాజీ సిటీ గురించి ఒక సిరీస్ ఆర్ బుక్ రిలీజ్ చేద్దాం అనుకున్నారంట. బట్ ఓవర్ అయిపోతుంది, వద్దులే అని వదిలేశారంట. ఈ విషయాన్ని రీసెంట్గా సుజిత్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అండ్ సాహో మూవీకి ఇది ఒక మైనస్ అనే చెప్పాలి. ఈవెన్ సలార్ మూవీ హిట్ అయినా కూడా సెకండ్ హాఫ్లో అంత పెద్ద స్టోరీని పెట్టి కొంచెం కన్ఫ్యూజ్ చేశారు. బట్ ఆ మిస్టేక్స్ని నాగిమావ మాత్రం అస్సలు చేయట్లేదు. క్లియర్గా నా సినిమా ఎలా ఉండబోతుంది అని క్లారిటీ ఇస్తూనే ఉన్నారు, ఎస్పెషల్లీ ఆ యానిమేటెడ్ సిరీస్ ద్వారా. అండ్ ఫస్ట్ నుంచి కూడా కొత్తగా ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. ఒక ఇండియన్ సినిమా కామికాన్లోకి వెళ్ళిందంటే మామూలు విషయం కాదు. లాస్ట్ ఇయర్ కామికాన్లో ఒక ఈవెంట్ని హోస్ట్ చేసిన కల్కి టీం అప్పటి వరకు ప్రాజెక్ట్ కేగా ఉన్న వర్కింగ్ టైటిల్ని మార్చి కల్కి 2898 AD అని అఫీషియల్ టైటిల్ని రిలీజ్ చేసింది. అండ్ కల్కి మూవీ గ్లిమ్స్ని కూడా అక్కడే లాంచ్ చేశారు. అండ్ ఫస్ట్ టైం ఒక ఇండియన్ సినిమా కామికాన్కి వెళ్ళి హిస్టరీ క్రియేట్ చేసింది. అక్కడి నుంచే ఇంటర్నేషనల్ మార్కెటింగ్ మొదలుపెట్టారు. అండ్ కమల్ హాసన్ గారు ఒక వేరే హీరో మూవీలో విలన్గా చేయడం ఎక్స్పెక్టేషన్స్ని ఇంకో మెట్టు పెంచేసాయనే చెప్పాలి. ఫస్ట్ అసలు కల్కి మూవీకి హైప్ స్టార్ట్ అయిందే స్టార్ కాస్ట్ని తీసుకోవడంతో. హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ ప్రభాస్ హీరో అంటే ఆటోమేటిక్గా హైప్ ఉంటుంది. ఇందులో కొత్త ఏంటంటే లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ అండ్ యూనివర్సల్ హీరో లోకనాయకన్ కమల్ హాసన్ గారు, దీపికా పదుకోనే, ఇంకా దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్ గారు, బ్రహ్మానందం గారు ఎక్సెట్రా. అండ్ ఇవిలా ఉంటే నాని, విజయ్, దుల్కర్ కూడా క్యామియోస్ చేస్తున్నారని న్యూస్. అండ్ బుజ్జి వాయిస్ ఓవర్ కీర్తి సురేష్, ఇలాంటి స్టార్ కాస్ట్ ఉండటం కల్కి మూవీకి హ్యూజ్ ప్లస్ అనే చెప్పాలి. అండ్ వాళ్ళని కరెక్ట్గా యూజ్ చేసుకుంటున్న మన నాగిమావకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. లార్డ్ విష్ణు యొక్క 10వ అవతారమైన కల్కిని బేస్ చేసుకొని టైం ట్రావెల్ కాన్సెప్ట్తో మిక్స్ చేసి వస్తున్నారు. అసలు ఏదైనా ఒక మూవీకి సీక్వెల్ చేయాలి అనుకుంటే ఏ మూవీ చేస్తారు అని నాగశ్విన్ గారిని ఒక ఇంటర్వ్యూలో అడిగితే వితౌట్ ఎనీ సెకండ్ ఆప్షన్ ఆదిత్య 369 అని చెప్పారు. సో నాగిమావకి టైం ట్రావెల్ కాన్సెప్ట్తో ఒక మూవీ చేయాలని ఎప్పటి నుంచి మొదలై ఉంటుందో ఊహించుకోండి. అండ్ మన తెలుగులో వచ్చిన ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ టైం ట్రావెల్ కాన్సెప్ట్ మూవీ ఆదిత్య 369. సో ఇది కూడా ఇన్స్పిరేషన్ నాగిమావకి. 600 crores బడ్జెట్ మూవీలో 200+ crore బడ్జెట్ని ఓన్లీ VFXకే వాడుతున్నారంటే ప్రభాస్ పాస్ట్లో వచ్చిన మూవీస్ VFXకి దీనికి చాలా అంటే చాలా వేరియన్స్ ఉంది. అండ్ ఆ మిస్టేక్స్ని అయితే రిపీట్ అవ్వకుండా కూడా చూసుకుంటున్నారు. మహీంద్రా అండ్ జేఎం ఆటోమోటివ్స్ వాళ్ళు కలిసి ఈ 6 ton బుజ్జిని తయారు చేశారు. అండ్ ఆ విషయం మనకు తెలిసిందే. అండ్ దాని ఫ్రంట్ వీలే 250 kgs ఉంటుందంట. అండ్ నాగ చైతన్య గారు ఆ బుజ్జికి బాగా కనెక్ట్ అయ్యి చక్కర్లు కూడా కొట్టారు. అండ్ ఈ కల్కి ట్రైలర్ని బట్టి ఒక సర్క్యులర్ స్టోరీ అని అర్థమవుతుంది. కాశీ ఓల్డ్లోనే ఫస్ట్ సిటీ అండ్ ఫ్యూచర్లో ఇదే లాస్ట్ సిటీ అవడం. నెరేటివ్ స్ట్రక్చర్ కూడా క్లియర్గా ఉంది. ఫస్ట్లీ కాశీ రిసోర్సెస్ ఏమీ ఉండవు. ఫ్యూచర్లో ఈవెన్ వాటర్ కూడా ఉండదు. ఓన్లీ కాంప్లెక్స్లోనే వాటర్ ఉంటుంది, అది కూడా అండర్ గ్రౌండ్ నుంచి తెస్తారు. పద్మ క్యారెక్టర్ ఒక ప్రెగ్నెంట్ అండ్ అశ్వత్థామ ఆవిడని సేవ్ చేయాలి. సో పోస్టర్స్ ద్వారా కల్కి ఆగమనం కోసం అశ్వత్థామ వెయిట్ చేస్తూ ఉంటాడు.
అండ్ పద్మకి పుట్టబోయేది కల్కినే అని అతని నమ్మకం. భైరవ మెయిన్ మోటివ్ ఏంటంటే అతనికి యూనిట్స్ కావాలి. అండ్ ఇదే క్లియర్ గా ట్రైలర్ లో కనిపిస్తుంది. అండ్ ట్రైలర్ ని కూడా మరీ కాంప్లికేటెడ్ గా కాకుండా అందరికీ అర్థమయ్యేలా డిజైన్ చేశారు. ఆడియన్స్ కి ఏం కావాలి, ఎంత అర్థమయ్యేలా చూపెట్టాలో అంతలా డిజైన్ చేయడం వల్ల ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ కైనా ఎక్కేసిద్ది మూవీ. అండ్ ఫ్యాన్స్ కోసం ఆ డైలాగ్స్ ఖచ్చితంగా మూవీ మీద హైప్ ఇంకా పెరిగింది. అండ్ June 27th మూవీ రిలీజ్ అవబోతుంది. మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.